ఒక ఎంప్లాయీ మరి ఆ పరకామణి దాంట్లో డబ్బులు దోపిడీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఏదో ఒక 2000 రూపాయల నోటో 10 రూపాయల నోటో కాదు, 100 కోట్లు అంటే అసలు ఎన్ని నెలల పాటు దొంగతనం చేశారనేది ఇక్కడ పాయింట్. చివరికి హైకోర్టు కూడా మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే అక్కడ ఉన్నటువంటి టోటల్ బోర్డు, చైర్మన్ ఇవ్వు అని కాదు, టోటల్ బోర్డు టోటల్గా ఫెయిల్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా భక్తులు, 100 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం మటుకు డెఫినెట్గా ఉంది. దీని మీద కుట్ర జరుగుతుంది, టీటీడీ మీదే కుట్ర జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. తర్వాత మరి కొన్ని వందల మందిని, మరి అన్ని మతస్థుల్ని అక్కడ ఉద్యోగస్తులుగా పెట్టి మరి హిందూ ధర్మం మీద కుట్రలు చేశాడు. మరి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్నే కంటిన్యూ చేసి అక్కడ దగ్గర 150 మందితో టీటీడీ బోర్డు వేశాడు. వేస్తే హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. మేము కూడా ఆ రోజు చెప్పాం, ఇది టీటీడీ బోర్డా, ఇడుపులపా ఎస్టేటా, నీ ఇష్టారాజ్యం ఏంటి, ఇది నీ అయ్యే జాగిరి కాదని చెప్పడం కూడా జరిగింది.